ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చికెన్ లివర్ ఫ్రైని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. నేను చెప్పే ఈ ఒక్క చిట్కాను కనుక పాటించారు అని అంటే లివర్ ఫ్రై అనేది నీచు వాసన లేకుండా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ కూడా ఇలానే చేసుకొని తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. మనకి ఇంటి దగ్గర అయితే ఫ్రెష్వి అవైలబుల్లో ఉంటాయి. మాకు కువైట్లో ఎక్కువ ఫ్రోజన్వి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి నేనైతే ఫ్రోజన్వి వాడుతున్నానండి. మనం కనుక చికెన్ లివర్ చేసేటప్పుడు 2 లేదా 3 సార్లు బాగా వాష్ చేసిన తర్వాత మనం వాటర్ని వంచేసినా కూడా దాంట్లో కొద్దిగా వాటర్ కంటెంట్ అనేది అలానే ఉండిపోతుంది. దాని కనుక మనం ఇలా జల్లెలు లాంటి దాంట్లో వేసి డ్రైన్ చేసి ఉన్న కొద్ది వాటర్ను కూడా డ్రైన్ చేసామంటే లివర్ ఫ్రై అనేది నీచు వాసన లేకుండా చాలా బాగా వస్తుందండి. ఒకసారి ఈ టిప్ని ఫాలో అయ్యి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు లివర్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోనే వాష్ చేసి పెట్టుకున్న లివర్ని వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చికెన్ లివర్ని ఆయిల్లో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 లేదా 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి కొద్దిగా తగినంత పసుపు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత చిల్లీ పౌడర్ వేసి బాగా కలబెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా మంటని హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకు ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. మసాలా అంతా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసి 3 to 4 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకున్నాము అని అంటే మసాలాలంతా లివర్కి బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టి కొద్దిగా డ్రైగా వచ్చేసాయి అని అంటే మనకు లివర్ ఉడికిపోయినట్టే. దించేసే ముందర కొద్దిగా మిరియాల పొడి, కొత్తిమీర వేసి దించేసామంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.